చందమామ కథ. కాలిన కట్టెలు. భోజరాజు కవి పండితులను సత్కరిస్తూ ధారానగరంలో పరిపాలన సాగించే కాలంలో మాలవ దేశంలో అతి పేద బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. ఆ బ్రాహ్మణుడికి కవిత్వం రాదు, పాండిత్యం కూడా లేదు. అందుచేత భోజరాజు సన్మానించే అవకాశం లేదు. అయితే తన వంటి వారికి సైతం కాళిదాసు తలుచుకుంటే ఏదో విధంగా సత్కారం జరుగుతున్నదని విని ఆ బ్రాహ్మణుడు కాలినడకన ధారానగరం చేరి కాళిదాసు దర్శనం చేసుకున్నాడు. కాళిదాసు ఆ బ్రాహ్మణుడి దుస్థితిని గురించి విని, అయ్యా, నీవు మౌనవ్రతం ధరించి రేపు రాజసభకు రా. వట్టి చేతులతో రాకుండా ఏదో ఒక కానుక పట్టుకువచ్చి రాజుకియ్యి. నీ అదృష్టం బాగుంటే ఏదైనా ముట్టేటట్టు ప్రయత్నిస్తాను అని సలహా ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఈ సలహా విని సంతోషించి ఎక్కడో ఒక చెరుకు గడ సంపాదించి దాన్ని తుండుగా నరికి తన కొల్లాయి గుడ్డలో మూటగట్టుకున్నాడు. ఆ రాత్రి సత్రంలో భోజనం చేసి మూట దగ్గర పెట్టుకొని సత్రం ముందున్న చెట్టు కింద దుప్పటి పరుచుకు పడుకొని నిద్రపోయాడు. ఆ సత్రం ఊరికి ఒక పక్కగా ఉన్నది. ప్రతి రాత్రి అక్కడ విశ్రమించేందుకు, వీలైతే ఉచితంగా భోజనం సంపాదించేందుకు అనేకులు వస్తుండేవాళ్ళు. ఆ సత్రాన్ని అంటి పెట్టుకుని ఉంటూ ఆదమరచి నిద్రపోయే వాళ్ళ వస్తువుల్ని, డబ్బును సంగ్రహించే ఒక తుంటరి కుర్రవాడు ఉండేవాడు. బ్రాహ్మణుడి మూటలో చెరుకు తుండ్లు ఉన్నట్టు కనిపెట్టిన ఆ తుంటరి కుర్రాడు బ్రాహ్మణుడు నిద్రపోతున్న సమయంలో మూట విప్పి చెరుకు ముక్కలు తీసుకుని వాటికి బదులుగా కాల్చి ఆర్పిన కట్టెపుల్లలు 4 కొల్లాయి గుడ్డలో మూటగట్టి తన దారిన తాను పోయాడు. ఈ మోసం తెలుసుకోకుండానే పేద బ్రాహ్మణుడు మర్నాడు ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని సరాసరి రాజసభకు వెళ్ళాడు. కాళిదాసాది కవి పండితులతో సహా నిండు కొలువులో కూర్చుని ఉన్న భోజరాజుతో ద్వారపాలకులు, మహాప్రభు, తమ దర్శనార్థం మౌనవ్రతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఉన్నాడు అని విన్నవించారు. రాజు ఆ బ్రాహ్మణ్ణి లోపల ప్రవేశపెట్టమని ఉత్తర్వు చేశాడు. బ్రాహ్మణుడు సభలోకి వచ్చి మూట విప్పి అందులోని కాలిన కట్టెపుల్లలను రాజు ఎదుట పెట్టాడు. వాటిని చూడగానే బ్రాహ్మణుడికి పై ప్రాణాలు పైనే పోయినంత పని జరిగింది. సభికులంతా ఆ వింతకు విరగబడి నవ్వారు. రాజుకు మాత్రం పట్టరాని ఆగ్రహం వచ్చి, దీని అర్థం ఏమిటి అని అడిగాడు. అందరూ మౌనంగా ఉన్న ఆ తరుణంలో కాళిదాసు లేచి, ప్రభు, ఇందులో గొప్ప గూఢార్థం ఉన్నది, సెలవైతే చెప్పగలను అన్నాడు. ఏమిటది అన్నాడు రాజు ఆశ్చర్యంతో. కాళిదాసు ఈ విధంగా చెప్పాడు. దివ్యమైన వృక్షాలు గల ఖాండవ వనాన్ని అర్జునుడు అకారణంగా దహించాడు. స్వర్గాన్ని మరిపించగల లంకాపట్టణాన్ని హనుమంతుడు నిష్కారణంగా దహించి వేశాడు. అందరికీ సుఖం చేకూర్చే మన్మధుణ్ణి మహాశివుడు నిర్దయగా దహించాడు. కానీ మానవులను పీడించే దారిద్ర్యాన్ని ఏ మహానుభావుడు దహించడే? ఆ పనికి మీరైనా పూనుకోరాదా అని ఈ బ్రాహ్మణుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు అని చెప్పాడు కాళిదాసు. ఇది విని రాజు చాలా సంతోషించి బ్రాహ్మణుని ఘనంగా బహుకరించాడు. తాను చేసిన పనికి దండన తప్పదని భయపడ్డాడు బ్రాహ్మణుడు. కానీ గొప్ప సన్మానం జరిగింది. తన కళ్ళను తానే నమ్మలేక వెనక్కు తిరిగి చూసుకుంటూ సభ నుంచి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు అలా వెనక వెనక చూస్తూ పోవటానికి కారణం అని రాజు కాళిదాసుని అడిగాడు. మీరు దగ్ధం చేసిన దరిద్ర దేవత మళ్ళీ తన వెంట రావటం లేదు కదా అని ఆ బ్రాహ్మణుడి భయం అని యుక్తిగా కాళిదాసు జవాబు చెప్పాడు. కథ సమాప్తం.